అబ్రహాం అంటున్నాడు, నన్ను దాటి వెళ్ళిపోకు, ఎందుకంటే యేసయ్యకి స్నేహితుడుకున్నాడు, దేవునికి స్నేహితుడుకున్నాడు కాబట్టి. మెట్ట మధ్యాహ్నం ఎడారిలో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటది, నీళ్లు రప్పిస్తాను తాగి అలసట తెచ్చుకో, కొంచెం రిలాక్స్ అవ్వు అని అంటున్నాడు. ఇక్కడ ఎందుకు అంటున్నాడు అని అంటే, ఆయనకి చెంబుడు మంచినీళ్ళు ఎత్తే నాకు ఆశీర్వాదాలు వస్తాయనే తలంపు కాదు. నువ్వు అలసట తీరంటే హాయిగా ఉండు, కొంచెంసేపు సేద తీరు. ఎందుకో తెలుసా, నువ్వు సేద తీరితే నాకు కూడా హాయిగా ఉంటాను. ఇక్కడ ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు హాయిగా ఉంటే నేను కూడా హాయిగా ఉంటాను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? దేవునికి చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ దొరుకుతుందో తెలుసా, ఆ హాయి దేవుని సన్నిధానములోనే దొరికింది. ఆ స్నేహితుడు మనతో ఉంటే మన జీవితంలో కష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా, ఇరుకులున్నా, ఏమున్నా, అనారోగ్యం ఉన్నా, ఏదున్నా మన జీవితంలో హాయి అనేది ఉంటుంది. స్టెఫన్ తెలుసు కదా, స్టెఫన్ ఏం చేస్తున్నారు, రాళ్లతో కొడుతుంటే బాబోయ్ కొట్టొద్దురా నేను దేవుడు వాక్యం చెప్పనన్నాడా? మోకరించంట ఆకాశం వైపు చూసి, అదిగో ప్రభా ఏం చేస్తున్నా తెలియదు కదా, క్షమించే. బాధను అనిపిస్తున్నాడా, హాయిని అనిపిస్తున్నాడా? ఆయన సన్నిధానములో, ఆయన సముఖములో ఆయన మనతో ఉంటే ఆ స్నేహితుడు నా జీవితంలో హాయి ఉంటుంది.